దేశంలో దళిత జాతిని చీల్చే కుట్ర జరుగుతోందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. దళితులు అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు ఉండాలని కృషి చేశారన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనకు రక్షణ కవచంగా ఉందన్నారు ఎంపీ. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అంబేద్కర్ కుల వివక్షకు గురైనా చదువును వదల్లేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అందరూ ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో దళితులకు 18% రిజర్వేషన్లు అమలు చేసి 18% నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ ను కోరానన్నారు వివేక్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సభలో పాల్గొని నివాళి అర్పించారు నేతలు. అంతకుముందు స్థానిక నాయకులు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ కు ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 23 డిగ్రీలు సాధించారు. అది మామూలు విషయం కాదు. 23 డిగ్రీలు సాధించారంటే ఇంత కష్టపడి చదువుకొని కుల వివక్ష ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏకైక లక్ష్యము నేను చదువుకొని, ఎందుకంటే మనమందరం గమనించాలి, మనకి ఈ కుల వివక్ష వలన మన గ్రామాలలో కూడా దళితులకు చిన్న చూపు చూస్తారు. కానీ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా తల వంచి లేడు, ఇప్పుడు కూడా తల పైకి. ఎందుకంటే వారు ఇంత మంచిగా చదువుకున్నందుకు, విద్య ఉన్నందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విషయమైనా కానీ, ఏ సమయమైనా కానీ ధైర్యంగా ముందుండి ఎవరు గాంధీజీ లాంటి వ్యక్తులను కూడా ఎదిరించడం జరిగింది. మనకు 15% నిధులు కేటాయించాలని చెప్పి నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీ చేయవల్ల డిక్లరేషన్లో 18% రిజర్వేషన్ పెంచుతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. నేను మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు నేను డిమాండ్ చేయడం జరిగింది, మీరు ఏదైతే చేస్తున్నారో దీంట్లో దళితులకు 18% రిజర్వేషన్ చేయాలి, 18% బడ్జెట్ నిధులు కూడా కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడే చాలా మంది చెప్పినట్టు మనకు ఈ అవకాశం వారు రాజ్యాంగంలో రాసి మన హక్కులు ఏదైతే ఇచ్చినారో ఆ హక్కులు ఉపయోగించుకొని ఈరోజు నాకు మీ అందరి ముందు నుంచొని ఈ భాషను ఇచ్చే అవకాశం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్స్ అని చెప్పి ఈరోజు గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. మీ అందరు తెలుసు, ఆర్టికల్ 14, 15, 16 అని చెప్పి ఏదైతే ఈక్వాలిటీ, అందరికీ సమానంగా హక్కులు ఉండాలి, మనం ఎవరికంటే తక్కువ కాదు, ఆ రాజ్యాంగమే మనకు ఒక కవచంలాగా మారిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు హిందూ యాక్ట్ పాస్ చేద్దామని చెప్పి అంబేద్కర్ గారు నెహ్రూ గారితో కూడా కొట్లాడి వారు మంత్రి పదవికి రాజీనామా చేసి మహిళలకు హక్కు ఉండాలి, వాళ్ళకి ఈక్వాలిటీ ఉండాలి, ఇప్పుడు ఏదైతే ఇవాళ రేపు ఏదైతే కొట్లాట నడుస్తున్నదో ఉమెన్ ఈక్వాలిటీ, ఉమెన్ రైట్స్ అని చెప్పి వారు 75 సంవత్సరాల క్రితమే మహిళలకు ఒక రక్షణ ఇవ్వాలి, ఉమెన్ ఈక్వాలిటీ ఉండాలని చెప్పి అప్పుడే వాళ్ళు హిందూ యాక్ట్ ద్వారా వారు మహిళలకు కూడా ఒక రక్షణ ఇవ్వడం జరిగింది. 30-40 సంవత్సరాల క్రితం వారు ఏదైతే పార్లమెంట్లో మాట్లాడినారో ఆ వీడియోలు చూస్తుంటే కూడా వారు అంబేద్కర్ గారి ఐడియాలజీని ఎంత నమ్మినారో, ఎంత ప్యాషన్గా వాళ్ళు ముందుకు తీసుకుపోయినారో అని చెప్పి మీ అందరికి తెలియజేయాలి. ఎందుకంటే హైదరాబాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజెస్ అని చెప్పి సంవత్సరానికి దాదాపు ఒక 5,000 మంది ఉచిత ఉద్యోగాలు, సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ వారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.